హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమరావతిలోని ధ్యానబుద్ధ విగ్రహం. ధ్యానబుద్ధుడు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ధ్యానభంగ్యంలో కూర్చున్న గౌతమ బుద్ధుని విగ్రహం. 2015లో పూర్తయిన ఈ విగ్రహం 125 అడుగుల 38 మీటర్లు ఎత్తు మరియు కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించింది. ఇది 200 బీసీ నుండి 200 ఏడీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి శిల్పాల ఆధునిక పునరుత్పత్తులతో అలంకరించబడింది. స్థానం: అమరావతి, భారతదేశం. ఎత్తు 125 అడుగులు 38 మీటర్లు. అంకితం చేయబడింది 2015లో. పాలక మండలి ఏపీటీడీసీ. చరిత్ర: ధ్యానబుద్ధ విగ్రహంలో మహా చైత్య కళ. అమరావతి మరియు సమీపంలోని ధరణికోట చరిత్ర క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటిది. అమరావతి శాతవాహనుల రాజధాని. వీరు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు పాలించారు. శాతవాహనులు బౌద్ధ మతం మరియు హిందూ మతం రెండింటినీ పోషించటంలో ప్రముఖులు. అమరావతిలోని అతి ముఖ్యమైన చారిత్రక స్మారక చిహ్నం మహా చైత్యం. ఇది భారత పురావస్తు సర్వే ద్వారా రక్షించబడింది మరియు పాత మ్యూజియం అని పిలువబడే సైట్ మ్యూజియంను కలిగి ఉంది. ధ్యానబుద్ధ ప్రాజెక్టును 2002లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఆర్ మల్లికార్జునరావు రూపొందించారు. 200 బీసీ 200 ఏడీ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో వికసించిన అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ యొక్క వైభవం నుండి ప్రేరణ పొంది దానిని తిరిగి సృష్టించాలని కోరుకుంది. గుంటూరు జిల్లా పాలన ఈ ప్రాజెక్ట్ కోసం 4.5 ఎకరాల భూమిని అందించింది మరియు నిర్మాణం 2003-2004లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా పరిపాలన, దలైలామా పర్యాటక శాఖ, కాలచక్ర నిర్వాహకులు ఓర్బలింగ మరియు మల్లికార్జునరావు చేసిన గ్రీటింగ్ కార్డులు మరియు చిత్రాల అమ్మకం నుండి కూడా అందించారు. పర్యాటక శాఖ 2007లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణం 2015లో పూర్తయింది. 125 అడుగులు 38 మీటర్లు ఎత్తున్న ధ్యానబుద్ధ విగ్రహం అమరావతిలో ఉంది. ఇది కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాలు 1.8 హెక్టార్ల విస్తీర్ణంలో లోటస్ పండల్పై 8 స్తంభాలతో ఉన్నది. ఈ విగ్రహాన్ని 2003లో ఏర్పాటు చేసి 2015లో పూర్తి చేశారు. ఈ విగ్రహం బుద్ధుని మోక్షాన్ని పొందటానికి ఆయన అనుసరించిన 8 స్తంభాల మద్దతుతో భారీ కమలం మండపంపై ఉంది. ఈ ప్రాంత 4 మండలాలుగా విభజించబడింది. ఇది గొప్ప సత్యాలను మరియు జీవితంలోని దశలకు 5 ఆయక స్తంభాలను వర్ణిస్తుంది. ఏపీటీడీసీ విగ్రహం ముందు థీమ్ పార్కును పూర్తి చేసింది. దీనిని 2018లో ప్రజల కోసం తెరిచారు. ఈ విగ్రహం కింద బేస్లో 3 పొరల మ్యూజియం ఉంది. దీనిలో బౌద్ధ ప్రాముఖ్యత కలిగిన దృశ్యాలను వర్ణించే అమరావతి కళ యొక్క శిల్పాలు, అమరావతి మహా చైత్య స్తూపం నుండి వచ్చిన అసలు రిలీఫ్ల యొక్క చాలా ఆధునిక కాపీలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలో ఉన్నాయి.